1.5 year బాయ్ అనుకుంటాను. అంత పసివాడినే దారుణంగా నేలకేసి కొట్టి కొట్టి చంపడం అనేది అది చూడలేకపోయాం. అసలు అది చూడడానికే చాలా సారిగా చూస్తేనే మొత్తం డ్రాప్ అయిపోయేటువంటి పరిస్థితి ఉంది. ఎందుకు మనుషులు ఇంత దారుణంగా ఇంత క్రూరంగా తయారవుతున్నారు అనేదే ఆలోచించాల్సిన విషయం. మరి ఇప్పుడు సాధారణంగా మన భారతదేశం అంతటా కూడా వదిన అంటే అమ్మతో సమానంగా చూస్తారు. అవును, అసలు ఆమెను పెళ్లి చేసుకుని ఆలోచన రావడం ఆయన మైండ్ సెట్ ఎట్లా ఉంది అనుకోవచ్చు. ఆయన మైండ్ సెట్ దారుణంగా ఉందని ఇందులో ఎలా ఉందనుకుంటాం. అసలు అతను అండగా ఉండాలి. ఇప్పుడు తన అన్న కొడుకు వాడు అంటే తనకి కొడుకు లాంటి వాడు కదా. అన్న కొడుకు అంటే వాడిని జాగ్రత్తగా అండగా ఉండి వాడిని కొంచెం జాగ్రత్త పెంచి పెద్ద వాడికి చదువు చెప్పి వాడిని ఒక దారి తీసుకొచ్చి వాడికి ఒక లైఫ్ ఇవ్వడం కోసం ఒక బాబాయిగా ఇతను కృషి చేయాలి. బాబాయ్ అవుతాడు కదా. అటువంటి వాడు ఆ బిడ్డ అనే అన్న బిడ్డ అంటే వాడికి కొడుకే కదా, అసలు రక్త సంబంధం కదా. అసలు ఎలా చంపగలిగాడు? అసలు మనుషులు ఇంత క్రూరంగా ఎలా మారుతున్నారు అన్నదే అర్థం కాని విషయం. దీని మీద కొంచెం మా మానసిక శాస్త్రవేత్తలు కూడా దీని మీద స్పందించి వాళ్ళు ఏదైనా ఇలాంటివి జరగకుండా ఏదైనా సూచనలు చేస్తే బాగుంటుందని అనిపిస్తుంది మానసిక శాస్త్రవేత్త. సార్, ఈ మధ్య కాలంలో అసలు వావి వరుసలు లేకుండా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడం, అంటే ప్రేమించిన వాళ్ళు పెళ్ళైనాక పిల్లలైనా కూడా వేరే వాళ్ళని ప్రేమించడం, వాళ్ళ కోసము కన్న పిల్లల్ని కట్టుకున్న వాళ్ళని ఆఖరికి తల్లిదండ్రులు కూడా చంపేస్తున్నారు. అసలు ఎందుకు ఇట్లా సమాజం రోజు రోజుకి మరీ క్రూరంగా? అవును, ఇది స్త్రీలు అలా చేస్తున్నారు, పురుషులు అలా చేస్తున్నారు. ఇద్దరిలోనూ పొరపాట్లు జరుగుతున్నాయి. ఇలా జరగకూడదు. అసలు పురుషుల వల్ల స్త్రీలు అలా చేయడం, స్త్రీల వల్ల పురుషులు అలా చేయడం, రెండు సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. మనం చూస్తున్నాము. ఒకళ్ళ వల్లనే కాదు, రెండు వైపులా మిస్టేక్స్ మనం రోజు విడిచి రోజు పేపర్లలో టీవీలో చూస్తున్నాము. ఈ మైండ్ సెట్టే మారాలి. ఈ మైండ్ సెట్ మొదలైంది, స్త్రీల వలన మొదలైంది అనేది ఒక వ్యక్తి ఒక మెంటాలిటీ. 100 మందిలో 1000 మందిలో ఒకళ్ళు ఇద్దరు అలా ఉంటారు. మిగతా 980 మంది బాగానే ఉన్నారు కదా. కాబట్టి మనం దాన్ని ప్రయారిటీగా తీసుకోండి. ఇలాగా ఎవరైతే దారుణమైన మానసిక స్థితిలో ఉంటున్నారో వాళ్ళ విషయంలో కొంచెం మానసిక శాస్త్రవేత్తలు స్టడీ చేసి వీళ్ళు ఇలా మారడానికి దారితీసిన పరిస్థితుల్ని స్టడీ చేసి దాన్ని రూపుమాపడానికి, ఇంకొకళ్ళు అలా అవ్వకుండా ఉండడానికి ఏదైనా వాళ్ళు మానసిక పరమైన చికిత్సలు కానీ ఒక కౌన్సిలింగ్ కానీ అలాంటివి ఇస్తే ఇంకా భవిష్యత్తులో అలా జరగకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది అనేది ఒక ఆలోచన. అంటే మానభంగాలు, యాసిడ్ అటాక్స్, లైక్ అబ్యూస్, అన్ని క్రిమినల్, అన్ని క్రైమ్ థింగ్స్ అన్ని మెన్ వల్లే కదా. లేక అవి తట్టుకోలేక తిరగబడుతున్నారు ఫెమినిజం అనేది వచ్చింది. సో దీని మీద మీ అభిప్రాయం? ఇది తిరగబడుతున్నారు అనేది అది అసలు ఎంత పర్సెంటేజ్ ఉంది సమాజంలో? చాలా లీస్ట్ పర్సెంటేజ్ ఉంది. దాన్ని అలా జరగకుండా ఉండటానికి ఏదన్నా ఒక స్టడీ నిర్వహించి ఇలాంటి నేరస్తులందరి మీద ఒక పరిశోధన లాగా స్టడీ లాగా నిర్వహించి దాని యొక్క కారణాలు వెలికి తీసి ఆ కారణాలని రూపుమాపేందుకు మానసిక శాస్త్రవేత్తలు కూడా ప్రభుత్వాలకు ఏదైనా సలహా ఇస్తే బాగుంటుంది. ఇంటి నుండి మొదలవ్వాలి కదా పెంచడం అనేది. లైక్ ఇద్దరిని సమానంగా పెంచాలి, సమాన హక్కులు ఉండాలి. సో అప్పటి నుంచి ఈ క్రైమ్లు, నేరాలు అనేవి తగ్గుతాయి. ఇంటి నుంచే అది మొదలవ్వాలి, పెంపకంలో మొదలవ్వాలి. పెంపకంలో పెద్ద తేడా ఉంటుంది అనుకోను. ఇప్పుడు ఎంత జాగ్రత్తగా పెంచినా ఒకడు రౌడీలా తయారవుతాడు. ఎంత జాగ్రత్తగా పెంచినా ఒక అమ్మాయి ఫ్రీ హ్యాండ్లో ఈజీ గోయింగ్ గా ఉండొచ్చు. కాబట్టి పూర్తిగా మనం పెంపకాన్ని కూడా ఆక్షేపించలేము, తప్పుపట్టలేము. కొంత మైండ్ సెట్, చుట్టూ ఉండే వాతావరణం, బయట సమాజంలో ఉండే వాతావరణం, వాళ్ళ చుట్టూ ఉండే వాళ్ళ ఫ్రెండ్స్, ఇవన్నిటి ప్రభావం ఉంటదిగా. కేవలం తల్లిదండ్రుల పెంపకాన్ని మనం ఎలాగా ఆక్షేపిస్తాం? నైతిక విలువలు అన్ని నేర్పించాలి. అవును, స్కూల్లో పాఠ్యాంశాల దగ్గర నుంచి టీచర్స్ సరి చేయాలి, పేరెంట్స్ సరి చేయాలి. ఇన్ని సరి చేస్తున్నా కూడా కొన్ని జరుగుతూ ఉంటాయి. సోషల్ మీడియాలో ఉండేవి కానీ మన సినిమాల్లో చూసేవి, సీరియల్స్లో చూసే వాటి ప్రభావం కూడా పిల్లల మీద ఉంటుందిగా. కాబట్టి అన్నీ సరి చేసుకుంటా వస్తే ఒక రోజుకి ఇవన్నీ తగ్గే అవకాశం అవకాశం ఉంటుంది కదా. సరౌండింగ్స్ ప్రభావం ఖచ్చితంగా ఉంటది కదా అందరి మీద. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు ఫెమినిజం అనేది ఎక్కువ అవుతుంది. లైక్ పురుషుల ముందంతా చాలా అటాక్స్ చేస్తున్నవారు స్త్రీల పైన అన్ని. సో అందుకనేసి తగ్గించడానికి ఫెమినిజం ఎక్కువ అవుతుంది. ఇది ఎక్కువ అయితే వాళ్ళకి ఏమన్నా ఇబ్బంది అవుతుందా, లేకపోతే ఈక్వాలిటీ వస్తుందా? ఏం జరుగుతుంది సమాజానికి అని మీరు అనుకుంటున్నారు? లేదా మేల్ చావు అనేది కాదు, రెండు బ్యాలెన్స్ గా ఉండాలి. ఇద్దరు ఒకరినొకరు అర్థం చేసుకుని చక్కగా ఒకరికొకరు ఒక ప్రేమపూర్వకమైన వాతావరణంలో జీవితాలు జరగాలి. అలాగా చేసుకుంటున్న వాళ్ళు లక్షల్లో కోట్లలో ఉన్నారు. ఒక 1% 2% బియాండ్ ది వే వెళ్తున్నారు. కాబట్టి మనం దాన్ని గ్లోరిఫై చేసుకోవడం కాదు. 50 ఏళ్ల దాంపత్య జీవితంలో హాయిగా అన్యోన్యంగా ఉన్న వాళ్ళని చూసి మనం ఇలా ఉండాలనుకోవాలి. కానీ
వాళ్ళిద్దరు కొట్టుకు తెచ్చారు, వాళ్ళు విడిపోయారు అని వాళ్ళని గ్లోరిఫై చేయటం కాకుండా ఎవరైతే అన్యోన్యంగా ఉన్నారో, ఎవరైతే హ్యాపీగా ఉన్నారో, ప్రేమానురాగాలతో 45 years 50 years ఆఫ్ మ్యారేజ్ లైఫ్లో ఉన్నారో వాళ్ళ గురించి వాళ్ళని ఇంటర్వ్యూలు చేయాలి మనం. మీరు ఇంత చక్కగా హ్యాపీగా ఉన్నారు, మీ సీక్రెట్స్ ఏంటి అందరికీ చెబితే వాళ్ళ యూత్కి ఉపయోగపడుతుంది కదా అని వాళ్ళని ఇంటర్వ్యూ చేస్తే ఇంకా మంచి విషయాలు ప్రజల్లోకి వస్తాయి. తద్వారా యూత్ అందరూ కూడా వాళ్ళు తాము భవిష్యత్తుని ఎలా తీర్చిదిద్దుకోవాలో నేర్చుకునే అవకాశం ఉంది. రూలింగ్ కమాండింగ్ లేకుండా ప్రేమని పంచాలంట. అంతే కదా, ఇద్దరు ఒకరికొకరు ప్రేమానురాగాలతో ఉంటే గొడవలే లేవు. థ్యాంక్ యూ.